ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ కూడా శుభములు. ప్రియమైన వారలారా, ఈ దినము మనము ఒక విషయాన్ని నేర్చుకుంటున్నాం. ఏంటంటే, కొన్నిసార్లు మన కళలు, మన పరిస్థితులు అన్నీ కూడా ఎండిపోయినట్లుగా కనిపిస్తూ ఉంటాయి. చాలాసార్లు మన ఆశలు కూడా చనిపోయాయి అని అనిపిస్తూ ఉంటుందా? మనుషులు ఇంకా ఏమీ జరగదు అని చెప్పిన స్థితిలో మీరు ఎవరైనా ఉన్నారా? అలా ఉన్నట్లయితే దేవుడు ఈరోజు మనతో ఒక గొప్ప సత్యాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. ఎండిపోయిన కర్రను చిగురింపజేసిన దేవుడు ఎండిపోయిన నీ జీవితానికి మళ్ళీ జీవం ఇవ్వగలడు. అహరోను కర్ర ఒక సాధారణ ఎండిన కర్ర. సహజంగా అది ఎప్పటికీ చిగురించదు, పూయదు, ఫలించదు. కానీ దేవుని సన్నిధిలో ఒక రాత్రి గడిపిన తర్వాత అది మొగ్గలు తొడిగి పూలు పూసి ఫలములు ఇచ్చింది. ఇది కేవలం ఒక అద్భుతం మాత్రమే కాదు, దేవుడు ఎన్నుకున్న వ్యక్తిని ఆయన తానే సిద్ధపరుస్తాడు, స్థిరపరుస్తాడు అనే దానికి నిదర్శనం. మన జీవితంలో కూడా ఎన్నో విషయాలు ఎండిపోయిన కర్రలాగే కనిపిస్తాయి. ఎన్నాళ్ళుగానో నెరవేరని ప్రార్థనలు, విఫలమైన ప్రయత్నాలు, కోల్పోయిన అవకాశాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఇలా ఎన్నో. కానీ దేవుని సన్నిధిలో ఉంచబడినది ఇప్పటికీ నిర్జీవంగా ఉండదు. మనుషులు ముగిసిందని చెప్పిన చోట దేవుడు ప్రారంభిస్తాడు. మనుషులు తిరస్కరించిన వారిని దేవుడు తన మహిమ కొరకు ఎత్తి పడేస్తాడు. అహరోను కర్ర చిగురించడమే కాదు, ఫలం కూడా ఇచ్చింది. దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదించినప్పుడు నీలో మార్పు మాత్రమే కాదు, నీ ద్వారా ఇతరులు కూడా ఆశీర్వదింపబడతారు. అయితే ఇదంతా ఎందుకు జరిగింది? ఎందుకు ఇలా జరిగింది అంటే, మరి అక్కడ కలిగినటువంటి ఒక పరిస్థితి. యెహోవా మోషేకు ఏమని సెలవు ఇచ్చినాడంటే, ఇశ్రాయేలీలతో మాట్లాడి వారందరి ఒక్కొక్క గోత్రానికి సంబంధించిన ఒక్కొక్క కర్ర, 12 కర్రలను తీసుకొని ఆ కర్రల మీద పేర్లు రాయము. లేవి కర్ర మీద అహరోను పేరు రాయవలను. ఏలైనగా పితరుల కుటుంబములకు ప్రధానునికి ఒక్క కర్రయే ఉండవలను. నేను మిమ్మును కలుసుకొను ప్రత్యక్షపు గుడారంలోని శాసనముల ఎదుట వాటిని ఉంచవలను. అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుందనో వాని కర్ర చిగురించును. ఇశ్రాయేలీలు మీకు విరోధంగా సణుగుచుండు సణుగులు నాకు వినబడకుండా మాన్పివేదను. ఇదన్నమాట అసలు విషయం. ఏం జరిగింది అంటే, ఇశ్రాయేలీలు మోషే అహరోనుల మీద సణుగుతూ ఉన్నారనమాట. ఎందుకు సణుగుతూ ఉన్నారు అంటే, కోరహు సంబంధులు అందరు కూడా ఆయన మోషేకు విరోధంగా లేచారు కదా. వారంతా కూడా దేవునికి విరోధంగా మాట్లాడుతూ, మోషేకు విరోధంగా మాట్లాడుతూ, ఏంటి మీరేనా యాజకులు, మీతో మాత్రమే దేవుడు మాట్లాడతాడా, మాతో మాట్లాడా అని ఈ విధంగా రకరకాలుగా వారు చేశారు. అయితే దేవుడు మరి వారి యొక్క సణుగులను విన్నాడు కాబట్టి అతడు సాగిలపడ్డాడు. మోషే సాగిలపడ్డాడు. దేవుడు చూస్తూ ఉన్నాడు, అంతా చూస్తూ ఉన్నాడు. ఈ కోరహు సంబంధికులందరూ కూడా ఏమంటున్నారంటే, మీతో మాకు పని లేదు, అంటే మోషే అహరోనులతో మాకు పని లేదు, మేమంతా కూడా ప్రతివాడు కూడా పరిశుద్ధుడే, దేవుడు వారి మధ్య ఉన్నాడు, కాబట్టి మీరెందుకు మీరు హెచ్చించుకుంటున్నారని. నిజానికి వాళ్ళు ఏం హెచ్చించుకోలేదు. దేవుడు ఏర్పరిచిన ప్రకారం వాళ్ళు చేస్తూ ఉంటారు. ఈ దినాలలో కొంతమంది నాయకులు కూడా ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. దేవుడు ఏర్పరచుకొని వారి ద్వారా కార్యం జరిగిస్తూ ఉన్నప్పుడు వారి పక్షంగా కొంతమంది వ్యతిరేకులు తయారవుతూ ఉంటారు. అయితే వారి ద్వారా ఏం జరుగుతుందంటే, కలహాలే జరుగుతాయి, ఐక్యత దెబ్బతింటుంది. అయితే మోషే ఏం చేశాడంటే, ఎవరు పరిశుద్ధుడు ఎవరు కాదు యెహోవా తెలియజేస్తాడు. వాళ్ళను అందరిని కూడా మీరంతా కూడా మీ ధూపార్తులను తీసుకొని రేపు వాటిలో అగ్ని ఉంచి యెహోవా సన్నిధికి రండి అని చెప్పాడు. అయితే దేవుడు ఏం చేశాడు అంటే, దేవుడు వాళ్ళని ఒప్పుకోలేదు. మోషే అహరోనులకు విరోధంగా మాట్లాడుతున్నటువంటి కోరహు సంబంధిత ఆ ఇశ్రాయేలీలందరినీ కూడా మరి మోషే ఏం చెప్పాడంటే, అందరూ కూడా మీరంతా కూడా రేపు యెహోవా సన్నిధికి నిలబడండి అని చెప్పినప్పుడు యెహోవా మహిమ వారి ఎదుట వారికి కనబడి మరి
వారందరూ మరుసటి అందరూ అక్కడ ఉన్నప్పుడు యెహోవా మహిమ కనబడింది. అయితే దేవుడు ఎంత కోపంగా ఉన్నాడంటే, మీరంతా బయటికి అందరూ అవతలికి వెళ్ళిపోయండి, క్షణంలోనే నేను మిమ్మల్ని అందరినీ కాల్చివేస్తానని, వాళ్ళందరినీ కాల్చివేస్తానని మోషే అహరోనులతో చెప్పినప్పుడు వారు సాగిలపడ్డారంట. సాగిలపడి, దేవా, ఒక్కడు పాపం చేసినందుకు ఈ సమస్త సమాజం మీద నీవు కోపపడదువా అని అడిగినప్పుడు, సరే, కోరహు, దాతాను, అభిరాముల యొక్క నివాసంలో చుట్టుపక్కల నుండి అందరు తొలగిపోండి అని జనసమూహంతో చెప్పినారు. ఆ తర్వాత ఏం జరిగింది? చాలా భయంకరమైన విషయం జరిగింది. దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది. కాబట్టి ఏం జరిగిందంటే, భూమి నెర విడిచింది, అందులోనికి అందరూ కూడా కూలిపోయారు. ఎవరెవరైతే మోషే అహరోనులకు విరోధంగా మాట్లాడారో, ఎవరెవరైతే మరి భయంకరంగా ప్రవర్తించారో వారంతా కూడా కోరహుతో పాటు వారంతా కూడా చనిపోయారు. ఆ విధంగా జరగడం వల్ల ఇశ్రాయేలీలంతా బాగా ఏడ్చారు. ఏడ్చిన తర్వాత వాళ్ళంతా మోషే అహరోనుల మీద సణుగుతున్నారంట. ఏమనంటే, మీరే చంపించారు, యెహోవా ప్రజలను మీరే చంపించారని అంటున్నప్పుడు మోషే అహరోనులు మరి వారు ఏం చేయాలో వారికి అర్థం కాలేదు. కాబట్టి దేవుడు ఏమన్నాడంటే, మీరందరూ బయటికి వెళ్ళిపోండి, మీరు ముఖ్యంగా మోషే అహరోనులు పక్కకి వెళ్ళండి, వీళ్ళందరినీ నశింపజేస్తాను అని చెప్పినప్పుడు మోషే చాలా బాధపడి వాళ్ళకు అడ్డంగా దేవుని సన్నిధిలో ప్రార్థించడం మొదలుపెట్టాడు. దేవుడైతే చాలా కోపంగా ఉన్నప్పుడు అహరోను ఆ ప్రజల మధ్యకి పరిగెత్తి వాళ్ళు అప్పుడే ఒక తెగులుతో వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. అహరోను ధూపార్తిని తీసుకొని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపం వేసి వేగంగా సమాజం నదుకు పోయి అక్కడ వారి కొరకు ప్రాయశ్చిత్తం చేశాడు. అయితే అప్పటికే కొంతమంది చచ్చిపోయారు. వారందరూ కూడా మిగతా వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా భయంకరమైన పరిస్థితి అక్కడ ఏర్పడింది. తనకు విరోధంగా మాట్లాడుతున్న ఇశ్రాయేలీల సమాజంలోని వాళ్ళను ఆ తెగుల నుంచి తప్పించడానికి అహరోను ఆ విధంగా ప్రాయశ్చిత్తం చేయడం ఎలా చేశాడు? అది తనకున్న క్షమాపణ గుణంతో ఆ విధంగా చేశాడు. పోనీలే, వీళ్ళందరూ చచ్చిపోనీలే అని అనుకోలేదు. అందుకే అతడు గొప్పవాడయ్యాడు. మరి దేవుని దృష్టిలో అతని యొక్క గొప్పతనం నిలబడింది కనుకనే మరి వీరంతా ఈ విధంగా సణుగుతూ ఉన్నారు కదా, ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క కర్రను తెచ్చి పెట్టండి, ఎండిపోయిన కర్రలు తీసుకురావాలి, అన్నీ కూడా మీరు తీసుకురండి, వాటిని అన్నిటినీ ప్రత్యక్షపు గుడారంలోని శాసనంలో ఎదుట ఉంచండి, అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుందనో వాని కర్ర చిగురించును అని చెప్పినప్పుడు వారు ఆ విధంగా చేశారు. అయితే ఆ కర్రలన్నిటినీ వారు అక్కడ ఉంచారు. ఒక్కొక్క కర్ర మీద పేరు రాసి ఉంచారు కదా, ఒకదాని పైన అహరోను పేరు రాయబడింది. మర్నాడు ఉదయం లేచి చూసేసరికి ఎవరి కర్ర చిగురించిందంటే అహరోను కర్ర చిగురించింది. అది చిగిర్చి పువ్వులు పూసి బాదం పళ్ళు కూడా కాసింది. దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని పక్షంగా పనిచేయాలి, సిన్సియర్గా యథార్థతతో నిజమైన విశ్వాసంతో పని చేసినప్పుడు దేవుడు తప్పకుండా మన కర్రలను కూడా చిగురింపజేస్తాడు. మన జీవితంలో ఏ సమస్యలున్నా ఎండిన పరిస్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని చిగురింపజేసే దేవుడై ఉన్నాడు. అయితే ప్రతిదానికి ఒక నిబంధన ఉంటుంది. ఊరికనే చిగురించబడ్డాయి, ఊరికనే చిగురిస్తాము అనేది కాదు. మనము తప్పకుండా దేవుని యందు విశ్వాసం ఉంచాలి, దేవుని కొరకు పని చేయాలి, క్షమాపణ గుణంతో ఉండాలి, మరి త్యాగపూరితంగా ఉండాలి. ఏ మాత్రం సెల్ఫిష్నెస్ అనేది మనలో ఉండకూడదు. మన పరిచర్య ఎంతో గొప్పగా ఆ విధంగా అభివృద్ధి చేసేది దేవుడే, మనం కాదు. అప్పుడే మన యొక్క పరిచర్య కూడా ఎంతో చక్కగా అభివృద్ధి చెందుతుంది. కాయలు కాస్తుంది, చిగురుస్తుంది, పూలు పూస్తుంది, కాయలు కూడా కాస్తుంది. ఇదంతా దేవుని యొక్క గొప్ప కృపను బట్టి ఆ విధంగా జరుగుతుంది. కాబట్టి మన జీవితాల్ని సరి చేసుకుందాం. మన జీవితాలలో మరి దేవుని కొరకు ఒక స్వార్థపూరితమైన సేవను చేయడానికి మనం నిర్ణయించుకుందాం. మన జీవితంలో పరిస్థితులు ఎలాంటి భయంకర పరిస్థితులైనా కూడా
దేవుడు బాగు చేస్తాడు, మనల్ని తిరిగి చిగురింపజేస్తాడు. దేవుడి కృపావార్తను దీవించునుగాక. ప్రార్థనలోనికి వెళ్దాం. ప్రార్థనలలో అందరూ తప్పక ఏకీభవించండి. పరిశుద్ధుడైన ప్రేమ గల పరలోకపు తండ్రి, నీకు వందనములు. ఈ నూతన ఉదయాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు. తండ్రి, అహరోను కర్రను చిగురింపజేసినట్లే మా జీవితాలలో ఎండిపోయిన ప్రతి ఆశకు మళ్ళీ జీవం ప్రసాదించండి. ఎన్నాళ్ళుగానో సమాధానం రాని ప్రార్థనలకు జవాబు అనుగ్రహించండి. నిరాశను ఆశగా మార్చండి. మూసివేయబడిన ద్వారాలను తెరవండి. తండ్రి ప్రభా, ప్రాముఖ్యంగా మేమంతా కూడా నీ యందు భయభక్తులు కలిగి విశ్వాసంతో నీ కొరకు పనిచేసే కృపను మాకు అనుగ్రహించండి. మాలో ఏమాత్రము స్వార్థం అనేది లేకుండా చేయమని వేడుకొంచున్నాం. తండ్రి, పరిచర్య చేయాలనే ఆసక్తి మాలో ఉన్నట్లయితే తప్పకుండా అది నిస్వార్థమైన సేవగా, నిజాయితీ కలిగిన సేవగా, యథార్థత కలిగిన సేవగా ఉండినట్లుగా సహాయం చేయండి. మా జీవితాలలో మేము ఎక్కడున్నప్పటికీ కూడా మాలో యథార్థతను ఉంచండి. అప్పుడే మేము ఆ విధంగా ఆశీర్వదింపబడతాము, చిగురింపబడతాము. తండ్రి, అలాంటి కృపను మాకు అనుగ్రహించండి. దేవా ప్రభా, ఈ దినమంతా మాకు తోడయండి వేడుకొంచున్నాము. మా జీవితంలో ఈ దినమంతా మేము చేయవలసిన ప్రతి పనిలో కూడా మాకు తోడయండి తండ్రి. మాకు కావాల్సిన మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. ప్రతి ఒక్కరిని ప్రభా నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని సరైన మార్గంలో ప్రతి ఒక్కరిని నడిపించండి. తండ్రి, ఎవరు కూడా నాయనా ప్రభా మరి నిస్వార్థమైన జీవితం మాత్రమే జీవించగలిగేలాగా తండ్రి వారిలో స్వార్థం అనేది లేకుండా చేయమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి, ఎవరైతే తండ్రి వేదనతో, కష్టాలలో, బాధలో ఉన్నారో వారిని అందరినీ కూడా కనికరించి సహాయం చేయండి. ఎంతోమంది ప్రభా మరి నిస్వార్థమైన సేవను చేస్తూ ప్రభానైనా తమ కుటుంబాలలో కానీ, ఉద్యోగ జీవితాలలో కానీ, సమాజంలో కానీ ఎంతో మంచి జీవితాన్ని జీవిస్తూ ఇతరులకు మేలు చేస్తూ ఉన్నటువంటి వారు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు, ఎన్నో వ్యతిరేకతలు ఎదుర్కొంటూ ఉంటారు. నాయన, మీరైతే ప్రభా యథార్థత కలిగిన వారిని దీవించే దేవుడు. వారిని మరి చక్కగా వారు పూలు పూసి చిగురించి పూలు పూసి కాయలు కాసే రీతిగా వాళ్ళను ఆశీర్వదిస్తారు. కాబట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాం. ఇది ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా మంచి ఉద్యోగాలు అనుగ్రహించండి. నిరుద్యోగ సమస్యను తీసివేయండి తండ్రి. ఎంతమంది అయితే అప్పుల సమస్యలు, ఆర్థిక ఇబ్బందులలో ఉన్నారో వాటినన్నిటి నుంచి వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబంలో సంతోషము, సమాధానం అనుగ్రహించండి. మా తండ్రి దేవా, కలతలు, కన్నీరు తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా మరి బిజినెస్ స్టార్ట్ చేసిన వారు, నూతన కార్యంలో స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాము. తండ్రి, వివాహ ప్రయత్నం సఫలం చేయండి. సంతానం కొరకు ఎదురు చూస్తున్న వారిని దర్శించి వారికి తప్పకుండా చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. దేవా ప్రభా, గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి. వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి దేవా, మరి ఎవరెవరైతే సీరియస్ ఇల్నెస్తో ఉన్నారో వారిని అందరినీ స్వస్థపరచండి ప్రభా. ఎంతోమంది క్రిటికల్ కండిషన్స్లో, హాస్పిటల్స్లో, ఐసీలలో, వెంటిలేటర్ల పైన ఉన్నారు నాయన. వాళ్ళందరినీ కరుణించి కాపాడి నాయన సంపూర్ణమైన స్వస్థత, ఆరోగ్యం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. డయాలసిస్లో గుండా వెళ్తున్న వారు, కీమోథెరపీలో గుండా వెళ్తున్న వాళ్ళను దీవించండి, వారికి స్వస్థత అనుగ్రహించండి. అదేవిధంగా ప్రభా, సర్జరీలో గుండా వెళ్తున్న వారికి కావాల్సిన శక్తిని, బలం అనుగ్రహించి త్వరగా కోలుకోవడానికి సహాయం చేయమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ఎన్ని రకాల వ్యాధులు ఉన్నాయి తండ్రి ఈ లోకంలో. అందరినీ కూడా నేను ఏ బాధలో ఉన్నవారినైనా తండ్రి మీరు కరుణించి వారికి సంపూర్ణమైన స్వస్థత, ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి, శాంతిని ప్రతి ఒక్కరికి దయచేయండి. మా ప్రభా, ప్రాముఖ్యంగా నేను రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అది నీకు మాత్రమే సాధ్యం ప్రభా. మరి ఎంతోమంది కొరకు మేము ప్రార్థనలు చేస్తున్నాము. ఈ ప్రార్థనలు తప్పకుండా నాయన మీరు విని తప్పకుండా నాయన జవాబు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. కఠిన హృదయులుగా ఉన్నారు, రాతి గుండెలు కలిగిన వారు ఉన్నారు. కృప చూపించండి తండ్రి దేవా. మేము ప్రభా అలయక ప్రార్థిస్తున్నాం నాయన, ఎడతెగక ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థనలు అంగీకరించమని వేడుకొంచున్నాం. ఎంతోమంది వ్యసనాలతో బాధపడుతూ ఉన్నారు, వారిని కూడా విడుదల దయచేయండి. మా తండ్రి, కరుణించండి ప్రతి ఒక్కరిని ప్రభా. మీరు ఎవరు నశించిపోకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా ప్రభా. మరి ప్రపంచమంతటా శాంతి, సమాధానాన్ని అనుగ్రహించండి నాయన. ఇశ్రాయేలు దేశంను దీవించండి, యెరూషలేమును దీవించి వారి నగరులలో క్షేమం,
వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. యుద్ధ వాతావరణం తీసేయండి నాయన. ఎక్కడెక్కడ నాయన భయంకరమైన స్థితిలో ఉన్నవారు ఉన్నారు తండ్రి, వాళ్ళని అందరినీ కరుణించి ప్రభా, అమాయకులు ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు నాయన, కరుణించండి తండ్రి. దేవా ప్రభా, మా దేశంలో దీవించి మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకొనిలాగున సహాయం చేయండి. అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులని మరి నీతిగా నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయండి. మా దేశంలో పరిస్థితులు ఏమీ బాగలేవు తండ్రి, మీరు కృప చూపించమని వేడుకొంచున్నాం. మా తండ్రి దేవా, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఎవరికి ఎలాంటి సమస్యలు ఉన్నాయో మీరు ఎరుగుదురు, కనికరించండి. మరి తండ్రి ప్రతి ఒక్కరి సమస్యలను తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి అన్యాయానికి గురైన వారికి న్యాయం జరిగించమని కూడా ప్రార్థిస్తున్నాము. కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు ఎంతోమంది ఫేస్ చేస్తున్నారు నాయన, వారికి అందరికీ నెమ్మదిని అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలుని బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన వారులారా, ఎండిపోయిన కర్రను చిగురింపజేసిన దేవుడు మీ జీవితాన్ని కూడా కొత్త ఆశతో నింపగలడు. అయితే యథార్థతతో ఉండండి, నీతిగా ఉండండి, విశ్వాసంతో నిస్వార్థులుగా ఉండండి. ఈ దినము ఈ విధంగా ప్రకటన చేయండి. నా జీవితంలో దేవుడు క్రొత్త ఆరంభాన్ని కలుగజేస్తాడు. నేను ఫలించే జీవితాన్ని జీవిస్తాను. ఈ సందేశం మీకు ఆశను కలిగించి ఉంటే మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో తప్పక పంచుకోండి. లైక్ చేయండి, ఎందుకంటే లైక్ చేసినట్లయితే అనేకులకు అది రికమెండ్ చేయబడుతుంది. ఇతరులు కూడా ఆశీర్వదింపబడతారు. తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుని సమృద్ధి, ఆశీర్వాదాలు మీ అందరిపై ఉండను గాక. ఆమెన్, ఆమెన్.